ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఆరోగ్యం మన చేతిలోనే అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి మనకు వచ్చిన రోగాలను మనం తగ్గించుకుంటున్నాం. ఈ రోజుల్లో జ్వరం వచ్చినా సరే కనీసం 30,000 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది, మామూలు జ్వరానికి కూడా. అలాంటిది ఇక పెద్ద పెద్ద ఆపరేషన్లు లేకపోతే పెద్ద పెద్ద జబ్బులు అయితే మనకి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడున్న సమాజంలో. ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి మనకి? ప్రకృతి మనకి ఏమిస్తుంది అసలు? ప్రకృతిలో మనం ఎలా ఉన్నాం? దాదాపుగా 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం మానవ జీవితం ఏర్పడితే జీవి ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ప్రకృతి జీవిని తయారు చేసుకుంటూ 3.5 మిలియన్ సంవత్సరాలప్పుడు డైనోసార్స్ ఏర్పడింది. అవి పెద్ద జైంట్ యానిమల్స్ అవి. ప్రకృతి వాటిని బ్రతికించింది. కొన్నాళ్ళకి అవి అయిపోయిన తర్వాత కేవలం మనిషి పుట్టి 10 లక్షల సంవత్సరాలు మాత్రమే అయింది. 1 మిలియన్ ఇయర్స్ మాత్రమే అయింది. మరి ఈ క్రమంలో ప్రకృతిలో అప్పుడు పుట్టిన మనిషి ఎలా బ్రతికాడు? అప్పుడు పుట్టిన మనిషికి ఏ విధంగా జీవితాన్ని ప్రకృతి అందించింది? అతని యొక్క ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంది? ఆరోగ్యంగా జీవించాడు కదా. ప్రకృతి అన్నీ ఇచ్చింది కదా. ప్రకృతి నుంచే ప్రకృతి వచ్చింది కదా. ప్రకృతి ద్వారానే మనిషి బ్రతికాడు కదా. అంటే అప్పుడు ఎవరున్నారు? డాక్టర్లు ఎవరు లేరు కదా. ఏ డాక్టర్ వల్ల నయం కాలేదు కదా, ప్రకృతి వల్ల నయం చేసుకున్నాడు కదా అతనికి వచ్చిన జబ్బులు. గాయమైతే ఒక ఆకు, దగ్గు వస్తే ఒక ఆకు, మరి ఆయాసం వస్తే మరొక ఆకు. ఎన్ని రకాలుగా వచ్చినా సరే మనిషి ప్రకృతి నుండి ఎక్కువగా జీవించాడు. ప్రకృతి నుండి ఎక్కువగా లబ్ధి పొందాడు. దాదాపు తెలుసు, ఒక 50-60 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి అయితే తెలుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర పల్లెటూరులో చక్కటి వైద్యం చేసేవాళ్ళు అమ్మవాళ్ళు. జీలకర్ర వాటర్ తాపేవాళ్ళు గ్యాస్ వస్తుంటే ఆ వంటింట్లో చాలా ఔషధాలు మనకు కనపడేవి. ఆవిరి పట్టించే వాళ్ళు పరిచయం చేస్తే ఇప్పుడు ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. అంత నగరీకరణం ఏర్పడి మనం ప్రకృతిని నాశనం చేసుకొని మనం కొత్త జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. ఈ జబ్బుల్ని మనం మరి పోగొట్టుకోవడం కోసం రకరకాల మందులను మనం వాడుతూ ఉన్నాం. ఆ మందుల వల్ల మరొక జబ్బు అలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను న్యాచురోపతి గురించి మాట్లాడతాను. న్యాచురల్గా జబ్బులు ఎలా మనం నయం చేసుకోవాలనేది మాట్లాడతాను. ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను చేసిందని ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నాకు ఈ మధ్యలో దాదాపు 48 ఇయర్స్ 46 ఇయర్స్ మధ్యలో నాకు బీపీ ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఒకరోజు ఇట్లా నొప్పి పడుతుంటే వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. ఒళ్ళంతా మన ఛాతీలో నొప్పి పడుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఏంటండి ఈ సంబంధం అని అడిగితే డాక్టర్ గారు, నేను అనుకున్నాను నాకు గుండెకి ఏమైనా ఇబ్బంది అయిందేమో, గుండె జబ్బు ఏమైనా వస్తుందేమో అని ఆలోచించి నేను ప్రయత్నం పోయాను. కానీ గుండె జబ్బు డాక్టర్ గారు చూసి మీకు బీపీ ఎక్కువగా ఉందండి అని చెప్పారు. ఆ బీపీ టాబ్లెట్ ఎమ్మటే వేసారు. మీరు కింద పడతారేమో చూసుకోండి, బీపీ బాగా ఎక్కువగా ఉంది, దాదాపుగా 180 దాకా ఉంది, 170 నుంచి 180 వరకు ఉంది, మీరు కింద పడతారేమో చూసుకోండి అని చెప్పారు. నేను ఎక్కడ కింద పడలేదు, చక్కగా ఉన్నాను. సాయంత్రం మళ్ళీ 3ంటికి మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు. బీపీ ఎప్పుడు కొంచెం దగ్గరట్టు అనిపించింది వాళ్ళకి. బీపీ చూశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. మీకు ఏ జబ్బు లేదని, గుండెకి ఏ ప్రాబ్లం లేదు, గుండె బాగానే ఉంది, 2D ఎక్కువ అవన్నీ తీశారు, గుండె బాగానే ఉందండి, మంచిగా ఉందని చెప్పారు. ఇంటికి వచ్చాను, ఏంటి బీపీ ఏంటి అని చూసి న్యాచురోపతిగా నేను ఆలోచించి ఆ న్యాచురోపతి డాక్టర్ సలహా తీసుకొని కొన్ని జ్యూసులు తాగటం మొదలుపెట్టాను. ఏం జ్యూసు? పాలకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, అల్లం, నిమ్మరసం, ఈ 5 కలిపి రోజు మార్నింగ్ ఒక గ్లాస్ జ్యూస్ తాగేవాడిని. అట్లా దాదాపుగా నేను ఎట్లా చేశానంటే, దాదాపు నాకు బరువు కూడా 88 కేజీలు ఉన్నా. నేను 88 కేజీల బరువు, నా హైట్కి ఎక్కువగా ఉన్నా. కాబట్టి ఆ బరువు వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందేమనిపించింది. ఆ జ్యూసులు దాదాపుగా నేను 15 రోజుల నుంచి 20 రోజుల వరకు తాగాను. అప్పుడు నా వెయిట్ లాస్ అయిపోయింది. దాదాపుగా 10 కిలోల వెయిట్ లాస్ అయిపోయింది. లాస్ అయిపోయిన తర్వాత బీపీ చూసుకుంటా ఉంటే బీపీ కూడా దాదాపుగా నార్మల్కి వచ్చింది. మధ్యలో అరటికాయ కూడా తిన్నాను, టమాటా జ్యూస్ తాగాను. సో ఇలాగ నేచురల్లో ప్రకృతి పరంగా మనకి చాలా జబ్బులకి, అన్ని జబ్బులకు కూడా మనం క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యంగా చేస్తున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా మనకే అనుభవిస్తున్న
మనం అనుభవిస్తున్న జబ్బులు ఇవాళ దీర్ఘకాలికంగా వస్తున్న జబ్బులు బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్. సో ఈ రకంగా బాగా ఈ 4 రకాలైన జబ్బులు ఎక్కువగా మనల్ని వేధిస్తూ ఉన్నాయి, ఎక్కువగా మన మీద ప్రభావం చూపుతూ ఉన్నాయి. ప్రతి మనుషులు ఇవి కనపడుతున్నారు. దాదాపుగా 70 to 80%. మరి ఎవరో పెద్దవాళ్ళు కాదు, 30 నుంచి 35 నుంచి కూడా ఈ యొక్క జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక షుగర్ అయితే మరీ చిన్నపిల్లల్లో కూడా షుగర్ వస్తుంది. దేని కారణంగా వస్తుందో మనకు అనవసరం, కానీ దీన్ని తగ్గించుకోవడానికి మాత్రం నేచర్ మనకి చక్కటి ఆహారాన్ని మనకి సమకూర్చి పెట్టింది. హాస్పిటల్కి పోకుండానే చక్కగా మనం నయం చేసుకోవచ్చు ఎర్లీగా ఉన్నప్పుడు. మీరు దాదాపు పెద్దదైన తర్వాత మీరు తగ్గిందంటే అది కాదు. మీరు ఎర్లీగా ఉన్నప్పుడు మాత్రమే, మీరు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు మాత్రమే మనం నేచురల్ డైట్ పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ జబ్బుల నుండి మనం పూర్తిగా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి ఏంటంటే ముఖ్యంగా నేను 3 విషయాలు మీకు చెప్తాను ఆ డైట్ విషయాలు. ఒకటి ఏంటంటే పొద్దున్నే కొత్తిమీర, పుదీనా, తులసాకులు ఈ 3 కలిపి జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగండి. సాయంత్రం పూట మునగాకు, కరివేపాకు ఇవి తాగండి. ఈ 2 కూడా కంటిన్యూ చేయండి. ఉదయం సాయంత్రం కంటిన్యూ చేయండి. వీలైతే సాయంత్రం పూట ఆహారం కాకుండా ఫ్రూట్స్ తినడానికి ప్రయత్నం చేయండి. ఈ అన్ని రకాల జబ్బులకి ఒక నెల 2 నెలల పాటు మనం పాటించి చూస్తే ఖచ్చితంగా అన్ని రకాల జబ్బులు, ఒబెసిటీ కానీ, థైరాయిడ్ కానీ, షుగరు, బీపీ, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన కొలెస్ట్రాల్ తగ్గిపోయి మన బరువు కూడా తగ్గుతుంది. సో న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన ఈ యొక్క వరాన్ని మనం ఉపయోగించుకొని మనం మంచి ఆరోగ్యంగా ఉండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మన ఆరోగ్యం లేకుండా మనం ఏ పని చేయలేం కదా. ఆరోగ్యం ఉండాలంటే ఇలాంటి చిన్న పనులు మనం చేసినట్టు ప్రతి దానికి కొంతమంది అయితే కుప్పలు ట్యాబ్లెట్లు మిగులుతున్నారు. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకొక ట్యాబ్లెట్, ఇలా రకరకాల ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈ జబ్బుకు ట్యాబ్లెట్ వేస్తే ఇంకొక జబ్బు వస్తుంది. ఏయో మాత్రలు వేస్తున్నారు, ఏవో యాంటీబయాటిక్ వేస్తున్నారు, స్టెరాయిడ్స్ వేస్తున్నారు. వాటి వల్ల మరొక జబ్బు వస్తుంది. సో వీటన్నిటికి కూడా పరిష్కారం ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో మన మదర్ నేచర్ మనకన్నీ సమకూర్చి పెట్టింది. అవి ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని వాడితే మనకు ఎలాంటి జబ్బులు రావు. ఎలాంటి జబ్బులు వచ్చినా వాటిని నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకొని మళ్ళా చెప్తున్నాను, ఉదయం పూట కొత్తిమీర, పుదీనా, తులసాకులు ఒక్కొక్క గ్లాస్కి మనకు 5 నుంచి 6 లేదంటే 8 తులసాకుల వరకు వేసుకోవచ్చు. సాయంత్రం పూట మునగాకు, కరివేపాకు జ్యూస్ చేసుకొని తాగండి. వీలైతే సాయంత్రం పూట ఫ్రూట్స్తో ఉండడానికి ప్రయత్నం చేయండి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళైతే. సో వీటన్నిటికి కూడా ఈ 2 జ్యూస్లు పరిష్కారం చేసుకోవచ్చు. ఇంకా మీకు ప్రత్యేకంగా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. నేను ఈ న్యాచురోపతిలో డిప్లొమా చేశాను కాబట్టి నాకు అనుగుణంగా నేను చేసిన అనుభవం ఉంటే నేను చెప్తాను. అది కాక మన డాక్టర్ గారి ద్వారా కూడా మీకు కొన్ని విషయాలు నేను చెప్పడానికి, కొన్ని విషయాలు మీ యొక్క సమస్యకి పరిష్కారం చూడడానికి నేను ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చూసినందుకు ధన్యవాదాలు.